ఆన్లైన్లో ఆధార్ వివరాలు మార్చుకునేలా ఇటీవలే కొత్త అప్డేట్ను తీసుకువచ్చారు. ఫలితంగా ఆధార్కు సంబంధించిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, చిరునామాను సులభంగా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీంతో ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్లో కూడా కీలక మార్పులు తీసుకువచ్చింది ఆధార్ సంస్థ. ఇప్పటి వరకు ఉన్న ఫింగర్ ప్రింట్, కంటి ఐరిస్ స్కాన్ను ఇప్పుడు మరింత ప్రతిభావంతంగా పనిచేసేలా మార్పులు చేశారు. ఫలితంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్తో పాటు ఇతర సేవలు ఉపయోగించే సమయంలో సులభంగా, వేగంగా పనులు పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రజల గోప్యతను దృష్టిలో పెట్టుకుని మాస్క్డ్ ఆధార్ను వినియోగించేలా ప్రచారం చేస్తుంది. ఇందులో 12 అంకెల పూర్తి ఆధార్ నెంబర్ కాకుండా చివరి 4 నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీనివల్ల యూజర్ల ప్రైవసీ భద్రంగా ఉంటుందని అంటున్నారు. బ్యాంకింగ్ రంగంలో ముఖ్యమైన ఈ కేవైసీ ప్రక్రియను మరింత సులభంగా మార్చారు. ఫలితంగా కొత్త బ్యాంక్ ఖాతా, మొబైల్ కనెక్షన్ లేదా ఏదైనా ఆన్లైన్ సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుంది. పాన్, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డును లింక్ చేసినప్పటి నుంచి ట్యాక్స్, ఆర్థిక సేవలకు సంబంధించిన మోసాలు తక్కువయ్యాయి. ఆధార్ను మరింత సురక్షితంగా, ఆధునికంగా మార్చేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అనేక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే కొత్త మార్పులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో ముందుగా బయోమెట్రిక్ వెరిఫికేషన్లో భాగంగా ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ను తీసుకురానుంది. ఫలితంగా ఇప్పుడు వాడుతున్న ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్కు అదనంగా ఫేషియల్ అథెంటికేషన్ను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఇకపై ఆధార్ వెరిఫికేషన్కు ఆఫ్లైన్లోనూ చేసుకునేలా UIDAI కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల ఇంటర్నెట్ సదుపాయం లేకుండానే ఆధార్ వెరిఫికేషన్ సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా డిజిటల్ ఆధార్ వ్యాలెట్లా ఉపయోగపడేలా కొత్తగా ఒక యాప్ను తీసుకురానుంది UIDAI. ఫలితంగా ఆన్లైన్, ఆఫ్లైన్ వెరిఫికేషన్ సులభంగా కావడంతో పాటు యూజర్ వివరాలు భద్రంగా ఉంటాయి. ఇంకా ప్రజల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేలా కొత్త ఎన్క్రిప్షన్, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ను UIDAI ప్రవేశపెట్టనుంది. ఇది ప్రజల వివరాలను చోరీ కాకుండా చేసి మోసాలను అరికడుతుంది.